ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ చందాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ నిల్వలపై వడ్డీ రేటును 8.25%గా ఖరారు చేసింది. ఈ మేరకు కేంద్రం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వడ్డీ రేటు 8.25% ఫిబ్రవరి 2025న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిఫారసు చేసింది దానికి సమానంగా ఉంది. కేంద్రం వడ్డీని నోటిఫై చేసిన బేకరెంట్లోనే దేశవ్యాప్తంగా దాదాపు కోట్ల మంది ఈపీఎఫ్ చందాదారుల ఖాతాల్లో త్వరలో వడ్డీ జమ కానుంది. గత 2023-24 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే 8.25% వడ్డీని చెల్లించిన సంగతి తెలియనమే. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రైవేట్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం మద్దతుతో నడిచే ఒక పొదుపు పథకం. ఇది ఉద్యోగులు తమ జీతంలో కొంత భాగాన్ని పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోసం పొదుపు చేసుకోవడానికి రూపొందించబడింది. 20 అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలకు ఈపీఎఫ్ పథకం తప్పనిసరి. ఈపీఎఫ్ అకౌంట్కు ఉద్యోగి, యజమాని ఇద్దరూ నెలవారీగా సహకారం అందిస్తారు. సాధారణంగా మీ బేసిక్ జీతం, దేర్మెస్ అలవెన్స్ కలిపి 12% చొప్పున ఉద్యోగి, యజమాని ఇద్దరూ ఈపీఎఫ్ ఖాతాకు చెల్లిస్తారు. ఉద్యోగి వాటా కింద మీ బేసిక్ జీతం ప్లస్ డిఏ నుంచి 12% మొత్తం ఈపీఎఫ్ అకౌంట్లోకి వెళ్తుంది. ఇదే సమయంలో యజమాని వాటా నుంచి 3.67% ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తే మరో 8.39% ఈపీఎస్ పెన్షన్ స్కీమ్కు వెళ్తుంది. ఇప్పర ఈపీఎస్కు గరిష్టంగా నెలకు 15,000 పరిమితి మాత్రమే ఉంది. ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత నెలవారీగా పెన్షన్ అందుకుంటాడు. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఈడీఎల్ఐ పథకానికి యజమాని అదనంగా 0.5% గరిష్టంగా రూపాయి ఈ పథకానికి చెల్లిస్తారు. ఇది ఉద్యోగి సేవలో ఉండగా దురదృష్టవశాత్తు మరణిస్తే అతని కుటుంబానికి గరిష్టంగా రూ.7 లక్షల వరకు బీమా కవరేజీని అందిస్తుంది. ఈ మొత్తాన్ని ఉద్యోగి నుంచి తీసివేయారు.